దూషించి కప్పిపుచ్చుకునేందుకు బొల్లా నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్న మక్కిన మల్లికార్జున. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మక్కిన మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు నోటికి వచ్చినట్లు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచే విధంగా మీడియా సాక్ష్య వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు అన్నారు. ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన బ్రహ్మనాయుడు ఆడవాళ్లు మందు తాగుతున్నారని, వారి ప్రవర్తనను ప్రజలకు చెబుతున్నారని, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన బొల్లా బేషరత్తుగా మహిళలకు క్షమాపణ చెప్పకుండా నా మాటలను టీడీపీ వాళ్ళు వక్రీకరించారని, నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ కప్పిపుచ్చుకునేందుకు దాటవేస్తే ప్రయత్నం చేయడం నీచమైన చర్య అన్నారు. బొల్లా స్పష్టంగా మాట్లాడిన మాటలు వీడియో రికార్డు అయ్యాయని, వాటిని టీడీపీ కూటమి నాయకులు మార్ఫింగ్ చేసి ఉంటే నిజం నిర్ధారణకు పంపుతామని, నీ నిజ స్వరూపం తేటతెల్లమవుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా అనునిత్యం మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు సందర్భరహితంగా నోటికి ఏది వస్తే అది ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం అనేది అలవాటుగా మారింది. ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాను, ఇంకా నా ప్రభుత్వం అధికారంలో ఉందనే భ్రమతో మాట్లాడటం జరుగుతుంది. మొన్న ఈ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. సంతోషం. చేపట్టినప్పుడు అక్రమ మద్యం ఎక్కడన్నా ఏర్లై పారుతుంది, లేకపోతే బెల్ట్ షాపుల గురించి, లేకపోతే పలాని గ్రామాల గురించి మాట్లాడవచ్చు, తప్పులేదు. అతను అవన్నీ మర్చిపోయి మైండ్లో ఎక్కడో ఏదో పెట్టుకొని నిందారోపణలు చేస్తూ మహిళల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు బేషరతుగా నేను పొరపాటుగా మాట్లాడాను, బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే ఇంకా అంతటితో అయిపోద్ది కదా. అది దానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తూ వాస్తవాన్ని వక్రీకరించే విధంగా రకరకాలుగా మాట్లాడుతుడు. మహిళల విషయాన్ని వదిలేసి మక్కెన గారి చేపల చెరువులు అంటారు, లేకపోతేనేమో జీవి ఆంజనేయులు గారి బయట కిరువులు అంటారు, లేకపోతే ఆయన కొండల గారిది ఏదో బిల్లులు అంటారు. ఈ విధంగా పొంతలు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను మిత్రులందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఆయన మాట్లాడినటువంటి మాటలని ఎవరు వక్రీకరించారండి? ఇప్పుడు ఇది వాస్తవం కాదా? ఈ మాటలు ఎవరు మాట్లాడారు? అందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇది స్పష్టంగా ఆయన నోటితో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇది ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ, లేకపోతే కూటమి వాళ్ళు కానివ్వండి, జీవి ఆంజనేయులు గారు దాన్ని ఏమైనా మార్ఫింగ్ చేశారా? రండి, మార్ఫింగ్ చేసినట్లయితే నిజ నిర్ధారణకు పంపిద్దాం. అందులో కూటమి వాళ్ళు కనుక మార్ఫింగ్ చేసినట్టయితే బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి దూరం అయిపోయించాలి కదా. మళ్ళా వ్యాపారం 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 వారిని పాడు. కానీ ఏం వ్యాపారం ఏంది? నేను ఎన్నిసార్లు చెప్పాలరా నాయన, 50 ఏళ్ళ నుంచి నేను చేపల వ్యాపారం చేస్తున్నారు బాబు అని. నువ్వు తెలుసుకోయా, నేను చేయలేదని ఎక్కడ అంటం లేదే. నేను చేపల వ్యాపారం చేస్తున్నా. గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఉన్నట్టయితే పంచాయతీల యాక్షన్లో పాల్గొని మా వాళ్ళు తీసుకుంటారు, దాంట్లో చేపలు పెంచుకొని ప్రభుత్వానికి లీజుకు చెల్లిస్తాము. అదే విధంగా సొసైటీలు కూడా ఉంటాయి. సొసైటీ చెరువుల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, సొసైటీ చెరువుల్లో కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టి మేము తర్వాత లాభం వస్తే తీసుకుంటాం, నష్టం వస్తే మానుకుంటాం. వ్యవసాయం చేసుకుంటున్నాం కదా, మాగాడికి మేము కౌలు రైతులు లాంటి వాళ్ళం. నేను చేస్తున్నానని పదే చెబుతున్నా, సంబంధం లేదన్నాం. అయితే నువ్వు చెప్పిన విధంగా రకరకాలైనటువంటి ఇది చేయొద్దు. అసలు పైన 5 ఏళ్ళు నేను అడుగుతున్నా, గత 5 ఏళ్ళు ఉద్ధరించేవాడివి నువ్వు. మరి సొసైటీలు వినుకున్న నియోజకవర్గ సొసైటీ చెరువులన్నీ ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా చెబుతున్నా, లోన్లు ఓడి తీసుకున్న మాట వాస్తవం. దీంట్లో అబద్ధాడాల్సిన అవసరం నీలాగా అన్న మాట నేను అన్నం. ఓడి తీసుకున్న మాట వాస్తవం, కడుతున్న మాట వాస్తవం. సెక్యూరిటీ కింద మా ఇళ్ళు కానీ, మా పొలాలు కానీ, మా స్థలాలు కానీ పెట్టుకొని చేసుకుంటున్న మాట వాస్తవం. నువ్వు తీసుకుంటావు కదా. ఇప్పుడుకైనా ఆ వ్యక్తిగత దోషం మానుకోవాయా? మానుకో. నువ్వు పొద్దుగూకులు రైతులను నీలాగా చెప్పు తీసుకొని రైతులను కొట్టబోయి సంక్రాంతి రోజుల్లో 15 రోజుల్లో తినాడు శ్యామరాజ్ జైల్లో పెట్టించిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడతానే ఉందే. నువ్వు రైతుల గురించి మాట్లాడుతూ ఏంటి? నువ్వు బూతులు తిట్టిన మాట వాస్తవం, మహిళలు తిట్టిన మాట వాస్తవం. ఇది ఏ ఎంక్వైరీకైనా ఎక్కడికైనా రికార్డు పంపిద్దాం. ఇది మీరన్నట్టు రుజువు అయితే మీరు రాజకీయాలు మానుకోండి. మీరనలేదు, ఇది మార్ఫింగ్ చేశారంటే నేను చెప్తున్నా, నేను రాజకీయాల నుంచి మానుకుంటా. నీకు నాకే ఇది. నువ్వు నిలబడితే నా పదవి ఉంది. ఈరోజు నేను పదవి నుంచి తప్పుకొని నేను రాజకీయాలు మానుకుంటా. అందరికి కూడా నమస్సుమాంజలు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
వాళ్ళ పార్టీ ఆఫీసులో మహిళలని మందు తాగారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వక్రీకరించిందని మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళలను గౌరవించే పార్టీ అంట వైఎస్ఆర్ పార్టీ అంట, జగన్మోహన్ రెడ్డి అంట, బ్రహ్మనాయుడు అని చెప్తున్నారు. ఈ మాట అంటానికి మీరు ఎక్కడ సిగ్గు అనిపించడం లేదా? ప్రజలు రేపు పొద్దున మనల్ని చీకొడతారేమో తెలియదా? మీరు మహిళలను గౌరవిస్తారా? సొంత చెల్లెలు నువ్వు జైల్లో అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణమని రాష్ట్ర వ్యాపితంగా నీ కోసం నీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే నీకు అధికారం రాగానే సొంత చెల్లెల్ని నిర్దాక్షిణ్యంగా మెడబట్టుకు బయటకు నెట్టింది గాక ఆస్తిలో ఎక్కడ వాటా అడుగుద్దనో గందరగోళంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది. అలాగే రెండవ విషయం గుర్తుపెట్టుకోండి, కన్న తల్లి పెద్దలు చెప్తా ఉంటారు, జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. తెలుసుకో. ఇందాక ఒక ఆయన చేస్తుండు, రాముని తోక కపిరు అని రిటర్న్ మాట మాట్లాడేటప్పుడు సందర్భయోచితంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారే తప్ప ఏదో నువ్వు చేతులు తిప్పితేనో మీసాలు బీకితేనో గొంతుందని గాండ్రిస్తేనో జనవాడు అదురుబోయే రోజులు ఇవి కాదు. విలేకరులకు నమస్కారాలు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, నేను 1997 నుంచి 2004 దాకా డీసీనైనా. ఆ రోజున నా కింద సుమారు 7 మేజర్లు ఉన్నాయి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సుమారు మన రైతులందరికి ఉపయోగమని కుడి కాలువ కింద సుమారు 24,60,00,000 రూపాయల వర్క్ తీసుకొచ్చి సిమెంట్ లైనింగులు తీసుకొచ్చా. అంతకుముందు అన్ని మట్టి కాలువలు. అదేవిధంగా నేను మా గ్రామంలో సుమారు నువ్వు ఎప్పుడైనా ₹1 పనిచేయాల మీ గవర్నమెంట్లో. నేను 2014లో అంటే అదేవిధంగా నీ గవర్నమెంట్ రాగానే ఎన్నకొండ నుంచి దొండపాడు పోయే రోడ్డు జరగనీయకుండా ఆపినవు. అదే రోడ్డు మళ్ళీ మా జీవి ఆంజలి గారు వచ్చినాక మళ్ళీ ఆ రోడ్డు వేయటం జరిగింది. ఇవన్నీ మీకు తెలియదా? అదేవిధంగా మేము మళ్ళీ డీసీ చైర్మన్గా మళ్ళీ మొన్న ఎన్నికయ్యా నేను. అంటే నీలగంగారం దండు చెన్నయ్య వాళ్ళ ఊరేదో కొండలంట అంటున్నవే నువ్వు. అయ్యా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, కొంచెం గుర్తుంచుకోండి ఈయన స్థితి ఏందో. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతునే. నేనేం నా పొలము పెంచుకోలేదు, నేను రైతుగానే జరుగుతుంది. మేము ఒక రైతులకి మేము పనిచేస్తుంటే ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు మమ్మల్ని అంటవా? మేము డీసీలు 5 ఉన్నాం, రేయంబోలు కాలాలు మేము తిరుగుతున్నాం, రా చూసుకుందాం, యాడికని రా, మేము తిరుగుతున్నామో తిరగట్లేదో రైతులను అడిగి తెలుసుకో.